హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుందాం చిన్న చిన్న పీసెస్గా. అందులో కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, అది మొక్కజొన్న పిండి, అలాగే మనకి ఒక అర స్పూన్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి. అలాగే మనము కొద్దిగా ఒక చెక్క నిమ్మకాయ కూడా మనం తీసుకునే చికెన్ పీస్ని బట్టి మనం నిమ్మకాయ పిండుకుందాము. నేను కొద్దిగానే తీసుకున్నాను, ఇప్పుడు హాఫ్ కప్ సరిపోయింది. అలాగే ఇందులో నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా మనము ఫుడ్ కలర్ అండి, మనం ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయొచ్చు. నేనైతే కొద్దిగా ఒక ఎగ్, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం దీనిని మొత్తం ఇలా కలిపి ఒక గంట సేపు కానీ ఒక అరగంట కానీ పక్కన పెట్టేద్దామండి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని ఇలాగ ఒక్కొక్క పీసు మనం ఇలా వేసుకుందాం. మొత్తం దీనికి మనం గట్టిగా పట్టింది కదండి, మనం వాటర్ అది కూడా ఏమీ యాడ్ చేయలేదు. ఆయిల్ కూడా మనకి పాడవదు. మనం ఇలా వేసుకుంటూ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని అది స్ప్రెడ్ అవ్వడం కానీ ఏమీ లేదు. మొత్తం చక్కగా అది ఆయిల్లో అలా వేగుతుంది. మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని వేపుకోవాలి, ఫుల్లో కాకుండా. అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది. ఓ పక్కన నేను టమాటాస్, ఉల్లిపాయలు ఇవి కూడా రెడీ చేశాను. చూశారు కదా, చాలా బాగా వచ్చిందని చికెన్ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.